అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్యాస్ ట్రబుల్ గురించి ప్రత్యేక ఎపిసోడ్ చేస్తున్నాము. గ్యాస్ ట్రబుల్ అంటే చాలామందికి చాలా సింపుల్‌గా తీసుకుంటారు. మనిషికి అజీర్ణ రోగము, గ్యాస్ ట్రబుల్, అగ్నిమాంద్యం అంటే మనం తీసుకున్న ఆహారము ఇన్ టైమ్‌లో అంటే మనం భోంచేస్తాం. ఒక 2, 3 గంటల్లో ఈ ఆహారం అరగాలి. అరగనప్పుడు ఈ ఆహారము కుళ్ళి దాని ద్వారా ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్‌తో పాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకు ఎలాగా లోపల తయారవుతుంది కాబట్టి, ఈ రెండిట్లి కూడా ఎమడక మనకి పెయిన్ వస్తుంది. అంటే పొట్టలో పెయిన్ వస్తుంది పేగుల్లోని. చాలామంది గ్యాస్ ట్రబుల్ పేషెంట్స్‌కి తిన్న వెంటనే నొప్పొస్తుంది. తినకపోయినా నొప్పొస్తుంది. తిన్న వెంటనే నొప్పొచ్చేవాళ్ళు ఆకలి వలన వస్తుంది. తిన్న తర్వాత నొప్పొచ్చేవాళ్ళు యాసిడ్ ఫామ్ అయ్యి వస్తుంది. ఈ యాసిడ్ ఫామ్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం తీసుకున్న ఆహారములో కారం, పులుపు, మసాలా వస్తువులు, ఆయిల్ ఫుడ్డు, నాన్ వెజ్ గ్రూప్ ఆఫ్ ఫుడ్డు ఇటువంటి ఆహారం ద్వారా వచ్చే యాసిడ్ అలాగే టీలు, కాఫీలు, జట్కాలు, గుట్కాలు, పాన్ పరాగులు ఇవన్నీ తినటం వల్ల మనిషికి మెయిన్ ఏంటంటే యాసిడ్ ఫామ్ అయ్యి తిన్నది అరగదు. అలాగే ఆల్కహాల్ తీసుకోవటం, మత్తు మందులు తీసుకున్న వాళ్ళు కూడా పేగుల్లో అల్సర్స్ ఫామ్ అవుతాయి. అసలు ఆ గ్యాస్ ట్రబుల్‌కి మూల కారణం ఏంటంటే, మనం తీసుకున్న ఆహారంలో యాసిడ్ ఫామ్ అయ్యి, ఇవి పేగుల యొక్క గోడలను పాడు చేస్తాయి. ఆ పేగులు గోడలు పాడు చేసినప్పుడు, మనం ఏం చేస్తామంటే, దీన్ని లెక్క తేకుండా ఎవరి ఇష్టం వచ్చిన వారు తింటుంటారు. అది కాలక్రమేణా పేగుపోత, పేగు పుండుగా అంటే అల్సర్ కింద ఫామ్ అవ్వి, ఆ అల్సరు ఇంకా క్రానిక్ అవ్విన తర్వాత అది క్యాన్సర్‌కి దారితీస్తుంది. ఇక క్యాన్సర్‌కి వచ్చిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే మనిషి ప్రాణానికే సమస్యొస్తుంది. కాబట్టి గ్యాస్ ట్రబుల్ అనేది సింపుల్ డిసీజ్ కాదు. ఇట్ ఈస్ ఎ డేంజరస్ డిసీజ్. ఇట్ ఈస్ ఎ ఇంటర్నల్ సైక్లోన్. పొట్టలో తుఫాను, భూమి మీదొచ్చే తుఫానుకి పెద్ద తేడా ఏమి లేదు. భూమి మీద తుఫానొస్తే ఇంట్లో కూర్చుంటాం. పొట్టలో తుఫానొస్తే హాస్పిటల్‌లో కూర్చుంటాం. ఇది నిజం. కాబట్టి గ్యాస్ ట్రబుల్‌ని ఎవరు అశ్రద్ధ చేయకండి. అజీర్ణ రోగం అనేది చిన్న విషయం గాదు. మన పొట్టలో మనం సరైన ఆహారము, పద్ధతులు లేకపోతే 80 రకాల రోగాలు పొట్టలోనే పుడుతున్నాయి. మిగతా రోగాలు మూత్ర సంబంధ వ్యాధులు, జనరల్‌గా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే కంప్లెయింట్స్ ఉంటాయి కాబట్టి, మెయిన్ పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు స్టార్ట్ అవ్వేది ఈ అజీర్ణ రోగంతోనే. కాబట్టి అజీర్ణ రోగం ఉన్నవాళ్ళు ఎక్కువ సార్లు మోషన్స్ అవ్వటం, ఒక్కోసారి ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఫ్రీక్వెంట్‌గా వీడు తిన్న వెంటనే 4, 5 సార్లు మోషన్ అవుతుంటది. రోజులో 10, 15, 20 సార్లు కూడా మోషన్ అయ్యే పేషెంట్స్ ఉంటారు. ఈ ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తర్వాత సెకండ్ స్టేజ్ ఐబీడీ ఇరిటబుల్ బౌల్ డయేరియా అంటే తిన్నది తిన్నట్టు నీళ్ల విరేచనలాగా అయిపోతుంటుంది. ఎక్కువ మంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళని, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకునే వాళ్ళని, ఎక్కువ పాత పచ్చళ్ళు అంటే చింతపండు, మామిడికాయ పచ్చళ్ళు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది కంపల్సరీ వస్తుంది. సో, నిలవ ఆహారం కూడా తినకూడదు. గ్యాస్ ట్రబుల్‌ని అశ్రద్ధ చేయకండి. గ్యాస్ ట్రబుల్‌కి మీకు ఎంత పెద్ద హాస్పిటల్‌కెళ్ళినా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేసేది ఏమీ లేదు. అక్కడ ఉన్నది కొన్ని రకాల మందులు, ఇంగ్లీష్ మందులుంటాయి. వేసుకున్నప్పుడు మీరు టిఫిన్ తింటే కడుపు ఎలా నిండుతుందో, మరి గంట తర్వాత మామూలుగా ఎలా తయారవుతుందో, ఈ మందులతో అలా అవుతుంది. ఫస్ట్ మీరు గ్యాస్ ట్రబుల్ కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే చక్కటి ఆహారం, మంచి ఆహారం తినటం. ఆయుర్వేదంలో మంచి మందులు గ్యాస్ ట్రబుల్‌కి ఎక్కడున్నాయి ఇవి. నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గాలి, తగ్గకపోతే నా లైఫ్ అంతా కూడా చాలా చికాకుగా ఉంటుందని భయపడాలి. భయపడి దానికి అవసరం చేయాలి. లేకపోతే అది క్యాన్సర్‌కి దారితీస్తుంది. మీ ప్రాణానికే ముప్పు. తర్వాత చేసేది ఏమీ లేదు. కాబట్టి గ్యాస్ ట్రబుల్‌ని అశ్రద్ధ చేయకండి. గ్యాస్ ట్రబుల్ కోసం నా దగ్గర కొన్ని మందులు తయారు చేశాను. 3 నెలల్లో గ్యాస్ ట్రబుల్ అనేది అంటే ఇంటర్నల్ అల్సర్స్ అనేది కంప్లీట్ తగ్గి మీ జీర్ణక్రియ పూర్వపు స్థితికి వస్తుంది. ఇది 100% గ్యారెంటీ. కాబట్టి ఈ గ్యాస్ ట్రబుల్ అనేది, అగ్నిమాంద్యం అనేది, అల్సర్ అనేది గ్యాస్ట్రిక్ డిజార్డర్ లాస్ట్‌కి క్యాన్సర్‌కి దారితీస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి. దీని చికిత్సకు పై నంబర్‌లు సంప్రదించండి. థాంక్ యూ.